ప్రకృతి అంటే ఇష్టపడని వాళ్లుండరు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చేదాన్లో ముందు వరుసలో ఉండేది ప్రకృతే. ఈ ప్రకృతి అందాలలో మనుషులకు నచ్చేదాన్లో ఒకటి జలపాతాలు. పచ్చని చెట్ల మధ్యలో నుంచి, ఎత్తైన కొండలపైనుంచి కిందకు వాటర్ జాలువారుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. జలపాతాల్ని చూస్తుంటే ఎవరైనా మైమరిచిపోతారు. అలాంటి జలపాతాల గురించి చాలామంది ఎప్పుడూ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మన దేశంలోని టాప్ 10 జలపాతాల గురించి ఇప్పుడు చెబుతాను. వినండి. విన్నాక కుదిరితే చూసిరండి కూడా. మన దేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటి కుంచికల్ జలపాతం. ఈ వాటర్ ఫాల్ కర్ణాటకలోని షిమోగా జిల్లాలో అగుంబే లోయలో ఉంది. దీని ఎత్తు 1493 అడుగులు. ఈ జలపాతం విస్తారమైన వర్షారణ్యాల మధ్య ఉంది. ఈ జలపాతం పచ్చని చెట్ల మధ్య చూడ్డానికెంతో కనువిందుగా ఉంటుంది. వారాహి నది ద్వారా అతిపెద్ద జలపాతంగా కుంచికల్ జలపాతం ఏర్పడిందని అక్కడి పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ వాటర్ ఫాల్ పరిసరాల్లో ఉడుతలు, సరీసృపాలు, వివిధ రకాల ప్రత్యేకమైన పక్షులు, అరుదైన సరీసృపాల్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవని ఎంతోమంది చెప్తూ ఉంటారు. రెండో ఎత్తైన జలపాతం బరేహిపాని వాటర్ ఫాల్. ఈ జలపాతం ఒడిశాలోని మయూర్భంజ్లోని సిమ్లిపాల్ జాతీయ ఉద్యానవనానికి మధ్యలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ఎత్తు 1309 అడుగులు. ఈ జలపాతం లోతైన పచ్చని అడవులతో చూడముచ్చటగా ఉంది. ట్రెక్కింగ్ చేసేవాళ్లకు, ప్రకృతి ఔత్సాహికుల సందర్శనకు ఇది అనువైన జలపాతం. ఈ జలపాతం బంగాళాఖాతంలోకి ప్రవహించే బుదబలంగా నదిపై ఉండటం విశేషం. మూడో జలపాతం నోహ్కలికై జలపాతం. మేఘాలయ రాష్ట్రం చిరపుంజిలో ఉంది. భూమిపై నుంచి 1115 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొండ అంచునుంచి ఈ అందమైన జలపాతం కిందికి జాలువారుతూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. నీటి అడుగున వింతగా పచ్చని కలుషితం కాని నీటి కొలనుంది. నాల్గోది కూడా మేఘాలయలోనే ఉంది. తూర్పు ఖాసీ కొండల్లో అతిపెద్ద జలపాతాల్లో మరోటి నోహ్సంగ్ తియాంగ్ జలపాతం. ఈ వాటర్ ఫాల్ 1033 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ అద్భుతమైన అందమైన జలపాతం 7 భాగాలుగా విభజించి ఉంటుంది. ఈ అందమైన దృశ్యం చూస్తుంటే అక్కడ్నుంచి వెళ్లాలనే ఆలోచనే అస్సలు రాదంటే నమ్మండి. ఇక 5-6 స్థానాల్లోని వాటర్ ఫాల్స్ కూడా మేఘాలయ రాష్ట్రం చిరపుంజిలో ఉన్న మరో సుందరమైన జలపాతాలు కిన్రెమ్, లాంగ్షియాంగ్. కిన్రెమ్ తంగ్ ఖారంగ్ పార్క్ అని పిలిచే పార్కులో ఉంది. ఇది 3 అంచెల జలపాతంగా విడిపోతుంది. లాంగ్షియాంగ్ జలపాతం పశ్చిమ ఖాసీకొండ జిల్లాలో ఉంది. జిల్లా సాంగ్రియాంగ్ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1106 అడుగుల పొడవుంటుందిది. సుందరమైన దృశ్యం. లాంగ్షియాంగ్ జలపాతం మేఘాలయలోని 3వ జలపాతంగా పేరుగాంచింది. 7వ జలపాతం గోవాలో ఉంది. దూద్సాగర్ జలపాతాన్ని పాలసముద్రంగా పిలుస్తారు. ఇది కూడా అద్భుతమైన జలపాతం. 1020 అడుగుల ఎత్తు నుండి వాటర్ జాలువారుతుంటే గోవా బీచ్ల వెచ్చదనం నుంచి పర్యాటకులు ఒక్కసారిగా బయటకొచ్చి శీతల వాతావరణంలోకి వెళ్లి జలపాతం దగ్గరున్న ప్రకృతి అనుభూతిని పొందుతారు. గోవాలోని దూద్సాగర్ జలపాతం ప్రపంచంలోని టాప్ 100 జలపాతాల్లో కూడా ఒకటి. 8వ జలపాతం కేరళ వాయనాడ్ జిల్లాలో ఉన్న మీన్ముట్టి జలపాతం. దీని పొడవు 980 అడుగులు. ఈ వాటర్ ఫాల్ చుట్టూ ఉన్న అందమైన అడవిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. ప్రకృతి ఒడిలో గడపడానికి లేదా సహజమైన ట్రెక్కింగ్ చేయడానికి అద్భుతమైన అవకాశాన్నిస్తుందిది. 9వది తలైయార్ జలపాతం. లోతైన గుహల చీకటి మధ్య, అన్వేషించని అటవీ ప్రమాదకర ప్రాంతాల మధ్య తమిళనాడు దిండిగల్ జిల్లాలో తలైయార్ జలపాతం ఉంది. ఈ జలపాతాలు 974 అడుగుల ఎత్తు నుండి నేలను తాకుతూ ఉంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేస్తారు. 10వది జోగ్ ఫాల్స్. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది. 826 అడుగుల ఎత్తులో జోగ్ జలపాతం అదే పేరుతో ఉన్న లోయలో శరావతి నది నుండి ప్రవహిస్తూ ఉంటుంది. 4 విభిన్న జలపాతాలుగా ఈ వాటర్ ఫాల్ జాలువారుతూ ఉంటుంది. ఈ జలపాతాలు చూపరుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.